తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ సింగం శ్రీనివాసరావు గారు, అలానే మా సోషలిస్టు విద్యార్థి విభాగం నాయకురాలు సరిత గారు, సాంస్కృతిక కళామండలి విభాగం పూలే గారు, అశ్విని పూలే గారు, తెలంగాణ రాష్ట్ర మహిళా కార్యదర్శి నాగవర్ణ రాణి గారు, అందరికీ పేరు పేరున సోషలిస్టు కూటమి తరపున ఉద్యమ నమస్కారాలు. ముఖ్యంగా తెలంగాణ జిల్లాల్లో సోషలిస్టు కూటమి పర్యటిస్తూ ఉంది. ఈ కూటమి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతీయ సమాజంలోని అస్పృశ్యత, అణగారిన వర్గాల అభివృద్ధి మొత్తం ఈ కరపత్రం ద్వారా కార్యాచరణను రూపొందించడం జరిగింది. ఈ కార్యాచరణ కరపత్రాన్ని తెలంగాణ అన్ని జిల్లాల్లో ఆవిష్కరిస్తూ మహాత్మా పూలే సాంఘిక సంస్కరణ నుండి బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ సామాజిక ఉద్యమ నేత మా స్టాలిన్ గారు, జోసెఫ్ స్టాలిన్ గారు, రష్యా సోషలిస్టు వాది, వీరి యొక్క ఆలోచన పని విధానంలో ఉద్యమ స్వరూపం అన్ని జిల్లాల్లో ముందుకు తీసుకొస్తా ఉంది. ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వ రంగం 90% పెరిగింది, 10% ప్రభుత్వ రంగం ఉంది. ఈ పెరిగినటువంటి 90%లో రిజర్వేషన్లు లేవు. సామాజిక అసమానతలు, వివక్షత పెద్ద ఎత్తున పెరిగింది. వలసవాద దోపిడీ, కార్మిక దోపిడీ జరుగుతూ ఉంది. మరోపక్క యాజమాన్య నిరంకుశత్వ విధానం, కార్పొరేట్ విధానం అనేది బలపడతా ఉంది. కాబట్టి ఇక్కడ స్వేచ్ఛ, సమానత్వాలు ప్రైవేట్ రంగంలో లేకుండా పోయినాయి. ఈ క్రమంలో ప్రభుత్వ రంగంలో కూడా పెద్ద ఎత్తున లైసెన్స్ పేరుతో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి చొరబాటుదారులు ప్రవేశించారు. మొత్తం ఈ దేశం మొత్తం ఈ 14 సంవత్సరాల కాలంలో 1,36,00,000 మంది ప్రైవేటు ఉద్యోగులు వచ్చారు. ప్రభుత్వ రంగంలో 1,76,00,000 ఉద్యోగాలు ఈ 14 సంవత్సరాలు ఉంటే ఎవరైనా చనిపోతే తప్ప, రిటైర్మెంట్ అయితే తప్ప మరో ఒక్క కొత్త ఉద్యోగం కూడా పెరగలేదు. అంటే ప్రభుత్వ రంగంలో ఉద్యోగ అవకాశాలు సన్నగిలిపోయినాయి. కాబట్టి ప్రైవేట్ రంగంలో భారీ ఉద్యోగాలకు అవకాశం ఉంది. కాబట్టి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించమని పెద్ద ఎత్తున డిమాండ్ ముందుకొస్తా ఉంది. ఈరోజు పార్లమెంటు ముందు ప్రైవేట్ రంగం రిజర్వేషన్ బిల్లు నిలబడి ఉంది. ఆ బిల్లును ప్రవేశపెట్టమని అడుగుతా ఉన్నాం. మేం కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ 52లోనే చట్టసభల్లో ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ల గురించి ఆయన మాట్లాడాడు. అనేక పార్టీల శాసనసభ్యులు, సోషలిస్టు పార్టీల ప్రధానులు, ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మొరార్జీ దేశాయ్ గారు, కాంగ్రెస్ వ్యతిరేక మొదటి ప్రధాని, సోషలిస్టు వాది, ఆ తర్వాత చంద్రశేఖర్ గారు, విపి సింగ్ గారు అదే బాటలో
సోషలిస్టు ముఖ్యమంత్రిగా చేసినటువంటి యూపీకి బీపీ మండల్ కమిషన్ గా వీళ్ళందరూ కూడా సోషలిస్టు వాదులు. వాళ్ళ బాటలో రామ్ విలాస్ పాస్వాన్ గారు గాని, మాయావతి గారు గాని, కన్షీరామ్ గారు గాని, లేకపోతే ములాయం సింగ్ యాదవ్ గారి, లల్లూ ప్రసాద్ యాదవ్ గారు గాని, బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ కుమార్ యాదవ్ వరకు వీళ్ళందరూ ఈ దేశంలో సోషలిస్టు భావజాలాలతోనే పార్టీలు పెట్టారు. సోషలిస్టు భావజాలం అంటే సుత్తి, కొడవలి, నాగలి ఇవి సోషలిస్టు భావాలకు సంబంధించినటువంటి గుర్తులు. సోషలిస్టు భావజాలంతో ఈ దేశంలో కాంగ్రెస్ కి వ్యతిరేకంగా వీళ్ళంతా కూడా పార్టీలు, ప్రాంతీయ పార్టీలు స్థాపించారు. కాంగ్రెస్ నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా వీళ్ళందరూ కూడా ప్రాంతీయ పార్టీలు ఆనాడు స్థాపించారు. ఆ తర్వాత మండల్ కమిషన్ వచ్చినప్పుడు మండల్ కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మతతత్వ శక్తులు చట్టసభల్లో వారు గళాన్ని విప్పారు. రిజర్వేషన్లు వ్యతిరేకిస్తూ మాట్లాడారు. ఆనాడు మండల్ కావాలా, కమండల్ కావాలా అని విపి సింగ్ ని పార్లమెంట్ లో నిలదీసినప్పుడు నాకు ప్రధాని పదవి ఊడిపోయినా పర్వాలేదు, కానీ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల ఆవశ్యకత కూడా నా మీద ఉంది, నేను అందుకే మండల్ కమిషనే అమలు చేస్తున్నానని చెప్పేసి ఈ రోజు ఆగస్టు 7న పార్లమెంట్ లో విపి సింగ్ గారు మండల్ కమిషన్ ప్రకటిస్తున్నానని చెప్పి మతతత్వ శక్తులకు ధీటుగా, రిజర్వేషన్ వ్యతిరేకులకు ధీటుగా ఆయన ఆ రోజు మండల్ కమిషన్ అమలుకు పూనుకున్నాడు. అదే ఆగస్టు 7 దాని ప్రాధాన్యత అదే. ఇదే ఆగస్టు 13న విపి సింగ్ గారు రాజ్యసభలో మాట్లాడుతూ స్పష్టమైన వైఖరిని విపి సింగ్ గారు చెప్పారు. ఈ దేశంలో రాజ్యాంగం, సామాజిక న్యాయం అందించాల్సిన బాధ్యత రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా మండల్ కమిషన్ నివేదికను అమలు చేస్తూ 27% ఈ దేశంలో ఉన్న 52 కులాలకు నేను రిజర్వేషన్లు అమలు చేస్తున్నాను. అది కూడా బాబాసాహెబ్ అంబేద్కర్, రామ్ మనోహర్ లోహియా, పెరియార్ల ఆలోచన విధానంలోనే సోషలిజం అనేది ఈ దేశంలో బలపడింది. ప్రపంచంలో కార్ల్ మార్క్స్ ఇచ్చినటువంటి విధానం కూడా ఈ దేశంలో కొంతవరకు ఉపయోగపడింది. ఖచ్చితంగా ఈ దేశానికి సోషలిజమే, రాజ్యాంగం అమలు జరగాలంటే సోషలిజమే అని రాజ్యసభలో ప్రకటన చేసినటువంటి గొప్ప ప్రధాని విపి సింగ్ గారు సోషలిస్టువాది. కాబట్టి ఆ రోజే మొరార్జీ దేశాయ్ గారు చెప్పారు, నేను ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేను మండల్ కమిషన్ అమలు చేస్తున్నా. ఈ మండల్ కమిషన్ ఖచ్చితంగా జనాభా లెక్కలు తీసి బీసీ కులాలకు, ఎస్సీ కులాలకు, ఎస్టీ కులాలకు, ఏ కులాలకు అందాల్సిన వాటాని అందించటమే మండల్ కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి ఆనాడే మొరార్జీ దేశాయ్ గారు చెప్పారు. మండల్ కమిషన్ ఇచ్చింది. మండల్ కమిషన్ దాదాపు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ తొక్కుబట్టారు, కాంగ్రెస్ వ్యతిరేకులు. కానీ ఈ రోజు రిజర్వేషన్ల గురించి మాట్లాడుతా ఉన్నారంటే మేము కూడా రాహుల్ గాంధీని, ఆ సోనియా గాంధీని వాళ్ళను కూడా ఆహ్వానిస్తా ఉంది సోషలిస్టు కూటమి, సోషలిస్టు వాదులు అంతా కూడా. కానీ ఈ రోజు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ గారు కూడా ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్లు ఉండాల్సిందే, కులం ఉన్నంత కాలం రిజర్వేషన్లు ఉండాల్సిందే అని చెప్పేసి బల్లగుద్ది మాట్లాడారు. కాబట్టి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లకు ఎవరు వ్యతిరేకమని నేను అడుగుతా ఉన్నాను. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల బిల్లు పార్లమెంట్ లో ఎందుకు పెట్టట్లేదని కూడా ఈ రోజు సోషలిస్టు వాదులకు ప్రత్యేకంగా ప్రశ్నిస్తా ఉన్నారన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాను. పార్లమెంట్ సాక్షిగా 49.5% రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉంటే ఈ రోజుకి
నౌ స్టిల్ ఇప్పటికీ 5% ఎస్సీ ఎస్టీలకు కలిపి అమలు జరిగితే 4% మాత్రమే బీసీలకు అమలు జరిగింది. మరి మొత్తం రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయలేదని ఏ ఉద్దేశంతో వాటి అమలుకు పూనుకోలేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఆ నష్టాన్ని ఎవరు భరించాలి, ఆ నష్టాన్ని ఎవరు భర్తీ చేయాలి అని చెప్పేసి ఈరోజు సోషలిస్టు కూటమి ప్రశ్నిస్తా ఉంది. సోషలిస్టు కూటమి మరో అంశాన్ని కూడా ముందుకు తీసుకొస్తా ఉంది. ఇప్పటి వరకు జరిగిన అన్యాయానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నష్టపరిహారం చెల్లించాలనే డిమాండ్ ని సోషలిస్టు కూటమి ముందుకు తీసుకొస్తా ఉంది. ప్రపంచ దేశాల్లో ప్రభుత్వ రంగంలో ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు అమలవుతా ఉన్నాయి. ఆ విధానాలు ఇక్కడ అమలు చేయమని మేము అనం, కానీ ఇక్కడ ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో ఏ రిజర్వేషన్లు అయితే ఏ కుల వివక్షతలకు వ్యతిరేకంగా ఆనాడు మరి ఉన్నటువంటి రిజర్వేషన్లన్నీ కూడా ఈ దేశంలో బ్రాహ్మణులకే ఉండే 100% రిజర్వేషన్లు, అది మతతత్వ చరిత్ర, అది మతతత్వ పాలన. 100% వైశ్యులకు ఉండేవి, మా క్షత్రియులకి లైసెన్స్ యుద్ధం అంటే వాళ్ళ ఆయుధం పట్టే అవకాశం వాళ్ళకే ఉండేది. ఈ దేశంలో ముస్లిం స్త్రీలు గాని అణగారిన వర్గాలు వీళ్ళంతా కూడా చదవటానికి వీలు లేదు, వాళ్ళకి సేవలు చేస్తూ బతకాలి. కాబట్టి అలా సేవలు చేయటానికి 100% ఆ రిజర్వేషన్లు వీళ్ళకి అంటగట్టారు. కాబట్టి దానికి తిరుగుబాటుదారుగా చాలా మంది మేధావులు అనేకమైనటువంటి మార్పుల కోసం ఈ దేశంలో ప్రయత్నం చేశారు. ఛత్రపతి షాహు మహారాజ్ ఆయన బ్రాహ్మణ వ్యతిరేకంగా 50% రిజర్వేషన్లు ఈ దేశంలో అణగారిన వర్గాలు కల్పించాడు. మైసూర్ మహారాజు 75% కృష్ణ రాజా నడయార్ 75% ఈ దేశానికి వచ్చేశాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళ యొక్క ఆలోచన పరివిధానాన్నంతా కూడా భారత రాజ్యాంగంలో పొందుపరిచాడు. ఆ రోజు ఈ కింది వర్గాల్లో చదువుకున్నటువంటి వాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కడే. సామాజిక తత్వవేత్త, రాజకీయ తత్వవేత్త, సామాజిక ఉద్యమకారుడు, ఆర్థిక తత్వవేత్త, న్యాయతత్వవేత్త, ఇవన్నీ కూడా ఆయన వడబుచ్చుకొని ప్రపంచ దేశాల్లో చదువుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి రాజ్యాంగం రాసే సమయానికి ప్రపంచ దేశాల్లో అమలవుతున్న విధానాలన్నీ బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా దగ్గరగా చూశాడు. ఆ దేశాల్లో కమ్యూనిస్టు దేశాల్లో అమలవుతున్న నియంతృత్వ విధానాలనేవి ఈ దేశంలో ప్రధాన పాత్ర పోషిస్తా ఉంది. కాబట్టి ఈ దేశంలో సమాన అవకాశాలు అందరికీ ఉండాలని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ స్టేట్ సామ్యవాదాన్ని రాజ్యాంగంలో ఆర్టికల్స్ ద్వారా ప్రవేశపెట్టి అన్ని అవకాశాలు సమానంగా పెట్టాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. అదే స్టేట్ సోషలిజం, అదే మైనారిటీల యొక్క ప్రధాన పాత్ర ఎలా ఉండాలనేది రాజ్యాంగంలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. కానీ ఆ సోషలిజం అనేది భారతదేశంలో కాంగ్రెస్ వ్యతిరేకంగా వచ్చినటువంటి ప్రధానులు పార్టీలు పెట్టి అమలు చేయటానికి పెద్ద ఎత్తున పూనుకున్నారు. దేశ ప్రధానులు కూడా దానికి స్టేట్ సోషలిజాన్ని అమలు చేయటానికి పూనుకున్నారు. ఆ తర్వాత కాలంలో ఇంకా ఏ పార్టీ, బీజేపీ గాని కాంగ్రెస్ గాని ఈ విధానాలన్నింటినీ తొక్కుపట్టింది. కాబట్టి ఆ విధానాలన్నింటినీ కూడా తిరిగి ఈ రోజు ఆ పార్టీలు కూడా అంగీకరిస్తున్నాయి. కాబట్టి ఎందుకు ఈ దేశంలో అణగారిన వర్గాలుకి ఎందుకు ఈ అవకాశాలు అందించట్లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. భూమి లేదు, భూమి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటే ఈ దేశంలో భూమి ఉండకూడదని శాసించారు కాబట్టి, ఈ దేశంలో చదువు ఉండకూడదని శాసించారు కాబట్టి, అందుకే కుల వివక్షతల వల్ల విషపూరితమైన కుల వ్యవస్థ వల్ల రిజర్వేషన్లు వచ్చినాయి. కాబట్టి అవి సామాజిక అసమానతలు, సామాజిక రుగ్మతలు తొలగించే ప్రక్రియ రిజర్వేషన్ అమలు మాత్రమే. అందుకే రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి ఆనాడు మొరార్జీ దేశాయ్ గారు, విపి సింగ్ గారు, చంద్రశేఖర్ గారు మండల్ కమిషన్ వేసినటువంటి విధానాలన్నింటినీ అమలు చేయాలని వాళ్ళ పాలనలో పెద్ద ఎత్తున వాళ్ళు ఉద్యమించారు. అయితే ఆ రోజు వాళ్ళకేంటంటే కొంతవరకు మద్దతు లేకపోవటం వల్ల దిగిపోవలసిన పరిస్థితిని
క్రియేట్ చేశారు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత బీజేపీ పార్టీ. ఆ విధమైనటువంటి విధానాల్లో వాళ్ళు అర్ధాంతరంగా దిగిపోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి. సోషలిజం అమలు చేయటం ఈ దేశంలో కాంగ్రెస్ కి బీజేపీకి ఏ మాత్రం కూడా ఇష్టం లేదన్న విషయాన్ని వాళ్ళ పద్ధతుల ద్వారానే ఈ 75 సంవత్సరాల కాలంలో వాళ్ళే నిరూపించారు. మళ్ళీ తిరిగి వాళ్ళే ఖచ్చితంగా ఈ రిజర్వేషన్లు ఉండాలి కులం ఉన్నంత కాలం అని వాళ్ళే మాట్లాడుతున్నారు. చట్టసభల్లో, పార్లమెంట్ లో ఇటు బీజేపీ, కాంగ్రెస్ కూడా మాట్లాడుతుంది. హైదరాబాద్ లో లక్ష్మణ్ కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్లు ఉండాలని మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్లు డిమాండ్, ఇది న్యాయమైన డిమాండ్. ఈ రోజు తెలంగాణలో 64 లక్షల మందికి నైపుణ్యత ఉండాలి, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని చెప్పేసి నైపుణ్యాల సర్వే కమిటీ తన అవసరతను గుర్తించి మాట్లాడుతూ ఉంది. కాబట్టి 64 లక్షల మంది నైపుణ్యతను గుర్తించి మరి విద్యలో నైపుణ్యాన్ని స్కిల్ ప్రోగ్రామ్ ద్వారా అందించి వాళ్ళని డెవలప్ చేయాల్సిన బాధ్యత ఈ రోజు ఈ రేవంత్ రెడ్డి గారి మీద ఉంది. ఎందుకంటే ఆ రోజు చెప్పారు, తెలంగాణలో కూడా ఎన్నికల ముందు పెద్ద ఎత్తున నినాదం ఇచ్చారు, తెలంగాణలో కూడా ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తానని, ఆ రిజర్వేషన్లు అమలు చేస్తానని కర్ణాటక మాదిరిగా తెలంగాణ భూమిపుత్రులకు, స్థానికులకు నేను బాధ్యత తీసుకొని ప్రైవేట్ రంగాల్లో అవకాశాలు కల్పిస్తాను అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఇప్పటి వరకు దాని మీద మరో మాట మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటామనేది చారిత్రక తప్పిదం. ఈ తెలంగాణ యువత విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాల్లో మరి అన్యాయం జరుగుతా ఉంది. న్యాయం చేయమని ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థి యువత పెద్ద ఎత్తున ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్లు స్వాగతిస్తా ఉంది. కాబట్టి ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ల చట్టం రావాలి, దానికి పార్లమెంట్ లో బిల్లు పెట్టాలని పెద్ద ఎత్తున సోషలిస్ట్ కూటమి ముందుకు తీసుకొస్తా ఉంది. ప్రధానంగా మరో విషయం ఏంటంటే, ఈ దేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈబీసీలకు జనాభా లెక్కలు రావాలి. ఆ జనాభా లెక్కలు కూడా తేల్చడంలో మరి వాళ్ళకి ఇష్టం లేదో ఏమో గాని ఆ రిజర్వేషన్ల సమస్యని ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్రాలు పెండింగ్ లో పెడతా ఉన్నాయి. రామరెడ్డి గారు రండి. కాబట్టి ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ల ద్వారా ఈ చట్టసభల్లో భద్రత కల్పించాలని చెప్పేసి దాదాపు ఈ దేశంలో 18 కోట్ల మందికి ఈ రిజర్వేషన్ చట్టం ద్వారా ఒకే న్యాయం అందుతుంది. కాబట్టి మరి ఈ చట్టం చేయాలనే డిమాండ్ ని, ప్రధానమైన డిమాండ్ ని సోషలిస్టు కూటమి ఆంధ్ర, తెలంగాణలో పెద్ద ఎత్తున సదస్సులు, సభలు, సమావేశాల ద్వారా ముందుకు తీసుకొస్తా ఉంది. దానిలో భాగంగానే రేపు 19వ తారీఖున మా డాక్టర్ సింగం శ్రీనివాస్ గారు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, ఈ సోషలిస్టు ప్రతినిధులతో సభ ఏర్పాటు చేశారు సూర్యాలో కాంప్లెక్స్ లో. దానికి కమ్యూనిస్టులు, సోషలిస్టులు, వివిధ ప్రజా సంఘాల మేధావులందరూ కూడా వస్తున్నారు. అందుకే ఈ కరపత్రాన్ని కూడా ఈ రోజు మేము ఆవిష్కరించడం జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఈ ప్రెస్ మీట్ లో మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. దీనికి వివిధ పార్టీల నుంచి వచ్చినటువంటి, ప్రజా సంఘాల నుంచి వచ్చినటువంటి, మహిళా విద్యార్థి సంఘాల నుంచి వచ్చినటువంటి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్, జై భారత్. నమస్తే అండి, నేను సింగం శ్రీనివాస్ రావు ఫ్రమ్ హైదరాబాద్, సోషలిస్ట్ కూటమి అండి, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాను. సో ఈ రోజు సభను అలంకరించిన జాతీయ కన్వీనర్ జయ కూటమి మెంబర్ చర్చల్ గారికి, అదేవిధంగా సరిత గారికి, విద్యార్థి నాయకురాలు పూలే గారికి, అండ్ తెలంగాణ సోషలిస్ట్ కూటమి మహిళా అధ్యక్షురాలు రాణి గారికి, ఐపీసీ పార్టీ నుంచి వచ్చిన శివశంకర్ రెడ్డి గారికి, అదే కొత్త రాజకీయ పార్టీ నుంచి వచ్చిన హరిశ్చంద్ర ప్రసాద్ గారికి, పూనప్రెడ్డి హరిప్రసాద్ గారికి, మరి మా ఐపీసీ సోషలిస్ట్ పార్టీ మా వాసుదేవరావు గారికి, మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు జిలకర బాలస్వామి గారికి, నాయని భాస్కర్
గారికి అందరికీ పేరు పేరున అండ్ మిత్రులందరికీ, మీడియా మిత్రులకు అందరికీ, మాకు సహకరించిన వాళ్ళకందరికీ పేరు పేరున నమస్తే అండి అందరికీ. ఈరోజు ముఖ్యంగా సోషలిస్ట్ కూటమి అనేది మేము ఏర్పరిచి మేము నిరుద్యోగులకి, ముఖ్యంగా మన తెలంగాణ దేశంలో ఉన్న వాళ్ళకందరికీ, ప్రతి రాష్ట్రం నుంచి ఎప్పుడో విపి సింగ్ గారు ఉన్నప్పుడు నుంచి, మొరార్జీ దేశాయ్ నుంచి ప్రతి వాళ్ళు చెప్తున్నారు మండల్ కమిషన్లో ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్ పెట్టాలి, అప్పుడే నిరుద్యోగ యువతకి మనం ఒక మేలు చేసినట్టు వాళ్ళు అవుతున్నాము అని చెప్తున్నారు. కానీ దాని ఇంప్లిమెంటేషన్ అనేది ఎవరు చేయలేకపోతున్నారు. గవర్నమెంట్ నుంచి వచ్చే రిజర్వేషన్స్ అందరికీ అందుతున్నాయి. కాకపోతే కార్పొరేట్ వ్యవస్థలో ఉన్న ప్రతి సంస్థలో ఉన్న వాళ్ళందరూ ఎంతో మంది, అంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్, అంటే మాక్సిమం కార్పొరేట్ కంపెనీస్ ఉంటాయి, ప్రైవేట్ కంపెనీస్ ఉంటాయి. దానికి అందరిట్లో మన నుంచి అప్లై చేసుకున్న వాళ్ళకందరికీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి రిజర్వేషన్స్ అమలు లేవు. సో దీనిని ఉద్దేశించి మా సోషలిస్ట్ కూటమి ఏర్పడి దీని గురించి మేము అడుగుతున్నామండి. ప్రతి ఒక్కరు వస్తున్నారు, నిరుద్యోగ సమస్య గురించి చెప్తున్నారు, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్ కల్పిస్తామని ప్రతి చీఫ్ మినిస్టర్ గారు చెప్తున్నారు ఎలక్షన్లో. అలాగే మన చీఫ్ మినిస్టర్ గారు మిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా వాగ్దానం చేశారు ఎలక్షన్ లో, ప్రైవేట్ రంగంలో ప్రతి ఒక్కరికి, నిరుద్యోగ యువతకి ప్రైవేట్ రంగంలో స్థానం కల్పిస్తామని. సో అదే ఇప్పుడు మేము సార్తోని రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఆయన అంటే వచ్చి ముందుకు వచ్చి పోరాడుతున్నారు, హెల్ప్ చేస్తున్నారు. సో మా ప్రైవేట్ రంగంలో నిరుద్యోగ యువతకి, ముఖ్యంగా మన తెలంగాణలో చాలా వెనుకబడిపోయారు. ఇప్పుడు ప్రతి కార్పొరేట్ వ్యవస్థలో ఉన్న ఉద్యోగస్తులందరూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలని మా సోషలిస్ట్ కూటమి నుంచి మేము కోరుతున్నాం. వాళ్ళు ఉద్యోగాలు లేక, ఉద్యోగాలు రాక మెరిట్ కే చూపించడం వల్ల వీళ్ళందరూ వెనుకబడిపోయి నిరుద్యోగ యువత అందరూ వలస వెళ్ళడం జరుగుతుంది. పక్క స్టేట్లకు వెళ్తున్నారు, పక్క కంట్రీలకు వెళ్తున్నారు. ప్రతి ఒక్కరు ఇప్పుడు అమలు చేసే విధానాల వల్ల, వీసా కూడా దొరకపోవడం వల్ల నిరుత్సాహపడి ఊర్లలోనే ఉండిపోతున్నారు. ముఖ్యంగా మన తెలంగాణ ప్రతి నిరుద్యోగి ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేశారో, పీజీ చేశారో, పిహెచ్డి చేశారో, వీళ్ళందరికీ కూడా ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు ఎన్నో ఉన్నాయి మన హైదరాబాద్ లో కానీ, పక్కన డిస్ట్రిక్ట్స్లలో కానీ, ఇక్కడ అన్నిట్లలో వాళ్ళకి రిజర్వేషన్ కల్పించి వాళ్ళని కూడా ఆదుకోవాలని మా సోషలిస్ట్ కూటమి నుంచి మా విజ్ఞప్తి అండి. సో దీనికి కానీ మేము వచ్చే 19th, ఇప్పుడు ఆగస్ట్ 19th రోజు సూర్యలో కాంప్లెక్స్ లో అందరు పార్టీలు కలిసి సభ ఏర్పరిచాము. సో ఆ రోజు కూడా అందరు పార్టీలు వచ్చి ఈ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్ కోసం మీటింగ్ పెట్టి విజ్ఞప్తి చేయబోతున్నాము మళ్ళీ సీఎం గారికి. సో ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు ముందుకు రావాలి. ముఖ్యంగా బాయ్స్, మన సోదరులు, సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఎవరైతే ఎడ్యుకేషన్, గ్రాడ్యుయేషన్ కానీ, ఇంటర్ కానీ, డిగ్రీ కానీ, పిహెచ్డి కానీ చేసిన వాళ్ళు, ఉద్యోగాలు లేని వాళ్ళందరికీ మేము ఉన్నాము, సోషలిస్ట్ కూటమి నుంచి మీ గురించి పోరాడతాము అని సభాముఖంగా అందరికీ మనవి వస్తున్నాం. సో దీని గురించి ప్రతి ఒక్కళ్ళు పార్టీ వాళ్ళు ముందుకు రావాలి, ప్రతి దాంట్లో బిల్లు పెట్టాలి, వీళ్ళ గురించి మనం పోరాడాలి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు నిరుద్యోగి కులం వల్ల వెనుకబడిపోతున్నారు. మెరిట్ ఉన్న వాళ్ళు ఓకే, మెరిట్ ఉన్న వాళ్ళు రావచ్చు, కానీ కులం వాళ్ళు వెనుకబడిపోయిన వాళ్ళ గురించి ఏం చేద్దాం మనం? దీని గురించి పక్కగా వాళ్ళు నిరుత్సాహపడకుండా ప్రతి ఒక్క నిరుద్యోగి ప్రైవేట్ రంగంలో కూడా ఎనీ కార్పొరేట్ అటెండర్, ఎగ్జిక్యూటివ్ నుంచి జీఎం వరకు ఉన్న పోస్టులలో ఏదో కొంచెం ఇప్పుడు ఇవ్వాల్సిందిగా మా సోషలిస్ట్ కూటమి నుంచి అడుగుతున్నాం. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే మన పొరుగు రాష్ట్రాల నుంచి ఏ సంస్థ తీసుకోండి, ఇప్పుడు మన దగ్గర ప్రతి ఒక్కళ్ళు ఒరిస్సా నుంచి కానీ, మణిపూర్ నుంచి కానీ, యూకే నుంచి కానీ, బీహార్ నుంచి కానీ వచ్చి హైదరాబాద్ లో సెటిల్ అయిపోయారు అందరూ. హైదరాబాద్ లో ఇప్పుడు ఏ కంపెనీలో కానీ ఎవరన్నా అడిగితే ఓన్లీ తెలంగాణ వాళ్ళు ఉంటారు, అందులో ప్రతి ఒక్కరు వెనుకబడిపోయారు. వాళ్ళ గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు? మేమున్నాం సోషలిస్ట్ కూటమి నుంచి మీ గురించి పోరాడడానికి. మీకందరికీ ఇవన్నీ విద్య, వైద్య అండ్ ఇవన్నీ ఇట్లలో అన్ని సంస్థలలో రిజర్వేషన్లు కల్పించడానికి మేము ముందుంటాం. దీనికి ప్రతిసారి పోరాడతాం. మీ బిల్లు పెట్టే వరకు పోరాడతాము, మోడీ గారు బిల్లు పెట్టి అమలు చేసే వారికి. మన తెలంగాణలో కూడా సీఎం గారిని విజ్ఞప్తి చేస్తాము, అందరం వెళ్ళి 19th జరిగే మహాసభకి అందరూ జిల్లాల నుంచి రావాల్సిందిగా అందరినీ కోరుతున్నాను. సో ఈ అవకాశం ఇచ్చిన పేరు పేరున అందరికీ ధన్యవాదాలండి. మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు. మా సభ మీద ఉన్న అందరికీ, పార్టీ పేరు పేరున, మహిళా సోదరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక నమస్కారం. సభ లేదు కానీ అది సభ్యత. కోనపరెడ్డి హరిప్రసాద్ ఒకప్పుడు ఐఏఎస్ ఆఫీసర్, ఇప్పుడు కొత్త రాజకీయ నాయకుడు.
కొత్త రాజకీయ నాయకుడు పోస్టర్లు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో విపరీతంగా వేయటం జరిగింది. అది 2 years ముందు. పబ్లిక్ సెక్టార్, ప్రైవేట్ సెక్టార్, కోఆపరేటివ్ సెక్టార్, జాయింట్ సెక్టార్, గవర్నమెంట్ సెక్టార్, ఇన్ని సెక్టార్స్లో మనకి ఉద్యోగ కల్పన జరుగుతూ ఉంటుంది. అయితే ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలు కల్పించాలి, రిజర్వేషన్ ఉండాలి. ఎప్పటి నుంచో మండల కమిషన్ చేసిన దగ్గర నుంచి కాదు, అంతకుముందు నుంచి కూడా రిజర్వేషన్లు కల్పించాలి ప్రైవేట్ సెక్టార్లో అని చెప్పని డెఫినెట్గా కల్పించాలి. ఎందుకంటే కులం ఉన్న దేశం ఈ దేశం, ప్రతి వాళ్ళకు కూడా కులం ఉంది. సో కులాల దేశం కాబట్టి కొన్ని కులాలు అన్నగారిన వర్గాలు కాబట్టి తప్పకుండా రిజర్వేషన్ కల్పించాలి. 18th century నావలిస్ట్ కి అంకితం చేశారు, 19th century జర్నలిస్ట్ కి అంకితం చేశారు, 20th century టీచర్ కు అంకితం చేశారు, 21st century ఈ సెంచరీ కమ్యూనికేటర్ కి అంకితం చేశారు. అంటే ఎవరైతే కమ్యూనికేషన్ బాగా చేయగలరో, ఎవరైతే బాగా మాట్లాడగలరో వాళ్ళకు మాత్రమే ఉద్యోగాలు వస్తాయి. అయితే ఈ కులాల ప్రాతిపదికన ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించాలి అనే మాట పూర్తిగా నిజం, ఒప్పుకుంటున్నాను. అయితే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ సెంచరీ, ఈ శతాబ్దం మొత్తం కూడా కమ్యూనికేటర్స్ కి అంకితం చేయబడింది. కాబట్టి కమ్యూనికేటర్స్ గా మీరు మారితే తప్పకుండా ఉద్యోగం వచ్చింది. రిజర్వేషన్ మీకు యాడింగ్ ఫ్యూయల్ టు ద ఫైర్, అగ్నికి ఆజ్యం పోసినట్టు పనిచేస్తుంది. సో కాబట్టి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేకపోతే 29 రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు ఏమీ చేయలేరు. కేవలం పార్లమెంట్ మాత్రమే సుప్రీం బాడీ, పార్లమెంట్ మాత్రమే రిజర్వేషన్ కల్పించగలదు. కాబట్టి పార్లమెంట్ లో ఈ సెషన్ లో కాకపోయినా నెక్స్ట్ సెషన్ కైనా కూడా, ఎందుకంటే బిల్లు తయారు కావాలి. బిల్లు తయారు చేయడం కోసం కింద కొంతమంది మనుషులు ఉంటారు, డ్రాఫ్టింగ్ కమిటీ వాళ్ళు బిల్లు తయారు చేస్తారు. బిల్లు రెడీ, పార్లమెంట్ లో పెట్టొచ్చు, అసెంబ్లీలో పెట్టొచ్చు అన్నప్పుడు మాత్రమే పెట్టాలి. వెంటనే మీరు పెట్టండి రిజర్వేషన్ బిల్లు అని చెప్పంటే అది జరిగే పని కాదు. సో కాబట్టి ఈ సెషన్ లో బిల్లు తయారు చేయొచ్చు, పెట్టొచ్చు, లేదా నెక్స్ట్ పార్లమెంట్ సెషన్ లో బిల్లు పెట్టి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ తప్పకుండా కల్పించాలి. అప్పుడు ఆర్థిక అసమానతలు తొలగిపోతాయి, దేశం ముందడుగు వేస్తుంది. రాబోయే 10 సంవత్సరాల్లో ఈ ప్రపంచంలో ఉన్న 197 దేశాలలో ఇండియా వైపు అన్ని దేశాలు కూడా చూడబోతాయి. అలాంటి పరిస్థితి ఇండియాలో జరుగుతుంది. ఎందుకంటే ఇండియా ఈ రోజున 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. మొదటి స్థానం అమెరికా, 2వ స్థానం చైనా, 3వ స్థానం జర్మనీ, 4వ స్థానంలో ఒకప్పుడు జపాన్ ఉండేది. జపాన్ని పక్కకు నెట్టి ఇండియా 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. సో కాబట్టి మనము 3, 2, 1వ స్థానానికి రావాలంటే టైం ఎక్కువ లేదు, ఇంకా జస్ట్ 5 to 6 years వచ్చేస్తాం. అయితే ఇప్పుడు ప్రజలందరూ కూడా సమానత ఉన్నప్పుడు, అసమానతలు తొలగిపోయినప్పుడు అప్పుడు మాత్రమే సాధ్యమవుద్ది. సో కాబట్టి తప్పకుండా పార్లమెంట్ లో మోదీ గవర్నమెంట్ తప్పకుండా బిల్లు పెట్టాలి. రాజకీయ ప్రసంగాలు చేసేటప్పుడు, ఇలాంటి ప్రెస్ మీట్లకు వచ్చినప్పుడు శ్రీ గారు పదాలు వాడకూడదు. అది జర్నలిజం యొక్క మొదటి సూత్రం. ఎందుకంటే ఒకప్పుడు నేను ఐఏఎస్ ఆఫీసర్ కాకముందు నేను ఒకప్పుడు దక్కన్ క్రానికల్ రిపోర్టర్ని. సో కాబట్టి శ్రీ గారు ఆ పదాలు జనరల్ గా ప్రెస్ మీట్ లో కానీ, రాజకీయ ప్రసంగాల్లో కానీ, స్టేజ్ చెప్పినప్పుడు కానీ వాడరు. అందుకని మోదీ, రేవంత్ రెడ్డి, మమతా బెనర్జీ, మాయావతి అని మాట్లాడతానంటే కారణం ఏంటంటే నేను ఇప్పుడు పూర్తిగా రాజకీయ నాయకుడిని, అదే కొత్త రాజకీయ నాయకుడిని. సో కాబట్టి అలా శ్రీ లేకుండా, శ్రీమతి లేకుండా, మిస్సెస్ లేకుండా, మిస్ లేకుండా, గారు లేకుండా మాట్లాడిన చెప్పని అనుకోవద్దు. అది జర్నలిజం మొదటి సూత్రం, ఒకప్పుడు జర్నలిస్ట్ కాబట్టి. సో డీల్ విత్ హెడ్. మనం ఎప్పుడైనా కూడా ఒక ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆఫీస్ హెడ్తో డీల్ చేస్తాం, అంతేగాని కిందలతో డీల్ చేయకూడదు.
అది జర్నలిజం రెండో సూత్రం. సో కాబట్టి జర్నలిజం గురించి పుడికి పెట్టిన వాడిని కాబట్టి ఆ విధంగా మాట్లాడడం జరిగింది. నాకు అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ నమస్కారం చేస్తూ, మీ అందరికీ నమస్కారం చేస్తూ ముగిస్తున్నాను. కోనపరెడ్డి హరిప్రసాద్, కొత్త రాజకీయ నాయకుడు. ఒకప్పుడు ఐఏఎస్ ఆఫీసర్, ఇప్పుడు కొత్త రాజకీయ నాయకుడు. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐపీసీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు సార్ శివశంకర్ రెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభను అలంకరించిన పెద్దలకందరికీ నమస్కారం. అలాగే మీడియా మిత్రులకందరికీ నమస్కారం. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నగారందరూ మాట్లాడారు. జయబాబు గారు, మన శ్రీనివాస్ గారు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కంపల్సరీ ఇది కావాలి. దానికి మా ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి యాక్చువల్గా నేషనల్ ప్రెసిడెంట్ శ్రీ కేవీ శ్రీధర్ గారు రాలేకపోయారు. సో తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ కూడా చెన్నారెడ్డి గారు రాలేకపోవడం వల్ల మేము వాళ్ళిద్దరి తరపు నుంచి మేము రావడం జరిగింది. ఏపీ నుంచి నేను వచ్చాను, తెలంగాణ నుంచి కూడా మన వాసుదేవరావు గారు జనరల్ సెక్రటరీ గారు వచ్చారు. యాజ్ పర్ పాపులేషన్ ప్రకారం ఇండియాలో నెంబర్ 1 అయిపోయింది ఇండియా వరల్డ్ వైడ్ లో. దాని ప్రకారము ఏదైతే రిజర్వేషన్ ఉన్నాయో ఆ రిజర్వేషన్ ప్రకారం మన ప్రైవేట్ రంగాల్లో అంటే ఐటీ కావచ్చు, ఫ్యాక్టరీస్ కావచ్చు, ఏదైనా సరే ఆయా రాష్ట్రాల్లో ఉండే కంపెనీస్ లో ప్రైవేట్ రంగాలు అంటారు వాటన్నిటిని, వాటిలో యాజ్ పర్ రిజర్వేషన్ ప్రకారము మెరిట్ బేసిస్ మీద తీసుకోవచ్చు. కానీ ఓన్లీ వాళ్ళకి కావాల్సిన మెరిట్ వాళ్ళనే తీసుకుంటున్నారు కానీ మంచిదే. బట్ ఏంటంటే యాజ్ పర్ ఇండియాలో ఒక రాజ్యాంగం అంటూ ఉంది, రిజర్వేషన్ బిల్స్ ఉన్నాయి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిల్స్ అని. దాని ప్రకారం ఆయా రాష్ట్రాల్లో ఉండే రిజర్వేషన్ ప్రకారము ప్రైవేట్ రంగాల్లో నిరుద్యోగులకు అవకాశాలు కల్పించవలసినదిగా మొత్తము మన ఈ కూటమి నుంచి మాట్లాడడం జరుగుతుంది. అదే కాకుండా ఇది పార్లమెంట్ లో పెట్టి బిల్లు పాస్ చేసే విధంగా అన్ని రాష్ట్రాలు కలిసి, అన్ని ప్రభుత్వాలు, అన్ని పార్టీలు కలిసి దీన్ని ముందుకు తీసుకెళ్లాలి. ఖచ్చితంగా ప్రైవేట్ రంగాల్లో నిరుద్యోగులకు మంచి అవకాశం కల్పించాలి. అందులో ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయవాదులకు కూడా అంటే లోకల్ గా ఉండే అన్ఎంప్లాయీస్ కూడా అవకాశాలు కల్పించాలి. దీంతో పాటు అంటే ప్రాంతీయ పరంగా అట్లే విధంగా రిజర్వేషన్ పరంగా మెరిట్ బేస్ లో తీసుకోండి, మేమేం కాదని లేదు. బట్ ఖచ్చితంగా రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ చేయాలి. రాష్ట్రాల వారిగా ఏదైతే లోకల్ గా వాళ్ళని తీసుకోవాలని కండిషన్స్ ఉందో దాని ఆ పర్సెంటేజ్ ప్రకారము యాజ్ పర్ రిజర్వేషన్ ప్రకారము ఖచ్చితంగా నిరుద్యోగులకు అవకాశాలు ఖచ్చితంగా కల్పించాలి. ఇది ఇంప్లిమెంటేషన్ చేయాలి. ప్రైవేట్ సంస్థలకు అందరికీ హెచ్చరిక ముందే చెప్తున్నాను. మీరు ఇప్పటి నుంచే హెచ్ఆర్ డిపార్ట్మెంట్స్ లో మాట్లాడుకొని ఇప్పటి నుంచే దాన్ని డిజైన్ చేసుకోవాల్సినదిగా విజ్ఞప్తి. ప్రైవేట్ కంపెనీలకు అందరికీ ఇంటిమేషన్ చేస్తున్నాం ఇప్పుడే ఈ సభా వేదిక నుంచి. ఇది పార్లమెంట్ లో బిల్లు వస్తుంది, దానికన్నా ముందు మీరు అన్ని కంపెనీస్ కూడా ప్రిపేర్ కండి. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో పాలసీలు మార్చుకోండి. ప్రాంతాల వారిగా లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలి. అదేవిధంగా రిజర్వేషన్ పరంగా కూడా నిరుద్యోగులకు అవకాశం కల్పించాలి. దాని ప్రకారం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మేము ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము గట్టిగా మాట్లాడుతున్నాము. దీన్ని ఎంతవరకైనా మేము తీసుకెళ్ళడానికి మేము రెడీగా ఉన్నాం ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సభా వేదిక మీద ఉన్న అందరికీ నమస్కారాలు, మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతూ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ చట్టంపై పోరుబాట 2 రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జరుగుతున్నది. ఇలాంటి స్థితి రావడానికి కారణం నాయకులు. కాబట్టి ఇలాగా జరగకుండా ప్రతి ఒక్కరు సంఘ సంస్థకై ప్రతి ఒక్కరు ముందుకు రావాలని అసెంబ్లీలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో దీక్ష చేస్తున్నారు. ఎవరి కోసం చేస్తున్నాడో ఏం చేస్తున్నాడో తెలియదు. అతను రెడ్డి అయి ఉండొచ్చు, వేరే వెలమకా ఉండొచ్చు, కానీ 42% ఇప్పటికీ స్థానిక సంస్థల ఎలక్షన్లో 50 స్థానం పైన బీసీలు పోటీ చేస్తున్నారు, గెలుస్తున్నారు కూడా. కానీ ఇప్పుడు 42% దేని తీసుకొచ్చిండయ్యా అంటే వాళ్ళు ఆ స్థానాలకు మీరు ఇంతవరకే పరిమితం. మీరు తెలంగాణలో ఓన్లీ స్థానిక సంస్థలకే పరిమితం. చట్టసభలో మాదే పెత్తనం, అసెంబ్లీలో కానీ లోక్సభలో కానీ ఎక్కడ కూడా మాదే రాజ్యం జరుగుతుంది అనే విధానంతో ఆ విధంగా చట్టం తేవడానికి పూనుకున్నాడు. కానీ మాకు అవసరం లేదు. మాకు చట్టసభలో కానీ పార్లమెంట్ లో కానీ మాకు సరైన రాజ్యాంగం ప్రకారం మాకు కల్పిస్తే చాలని ఆశిస్తున్నాం. ప్రతి ఒక్కటి అందరూ ముందుకు వచ్చి జయప్రదం చేయవలసిగా కోరుతున్నాను. మరి బిల్లు
పార్లమెంట్లో పెట్టడానికి అభ్యంతరం ఏమిటో అది ఈ 140 కోట్ల మంది ప్రజలకు ప్రధాని మోడీ గారే సమాధానం చెప్పాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా మరో అంశం ఏంటంటే సోషలిస్టు కూటమి చేపట్టిన ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ల ఉద్యమానికి చట్టబద్ధత ఉంది. మీడియా మిత్రులు కానీ, చదువుకున్న మేధావులు కానీ, వివిధ రాజకీయ పార్టీల వాళ్ళు కానీ అనుకూలంగా వ్యతిరేకంగా చెప్పినటువంటి భావజాలాలన్నింటినీ కూడా ఈ కరపత్ర కార్యాచరణలో రూపొందించాం. ఈ కార్యాచరణని అన్ని జిల్లాల్లోకి మేము తీసుకెళ్తా ఉన్నాం. ఈ క్రమంలో ఇక్కడ పోలీసు వారు ఎవరైనా ఉంటే దయచేసి మా ఈ మాటను స్వీకరించాలి. ఈ కరపత్రానికి కానీ మా ఉద్యమానికి కానీ చట్టబద్ధత ఉంది. అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్లు స్థానికులు కల్పిస్తానికి చట్టపరమైన 371 ఆర్టికల్ ద్వారా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. ఈ ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ల ఉద్యమం ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమమేం కాదు, చట్టరీత్యా వ్యతిరేకమైన ఉద్యమమేమి కాదు. దీన్ని గమనికలో పెట్టుకోవాలి. మా సోషలిస్టు ఉద్యమకారుల మీద మాకు అనుమతులు ఇవ్వకుండా అక్కడక్కడ మా సభలను ఉల్లంఘిస్తూ పోలీసు వారు కొన్ని ఆలోచనలు చేస్తున్నారు. అటువంటి ఆలోచనలు పోలీసు వారు మార్చుకోవాలని చెప్పేసి ఈ మీడియా ద్వారా కూడా నేను సభాముఖంగా విన్నవిస్తా ఉన్నాను. మేమేం నక్సలైట్లం కాదు, చట్ట వ్యతిరేకులం కాదు, ఆర్థిక నేరగాళ్ళం కాదు. మరి మా పట్ల ఈ విధాన వైఖరిని ఎందుకు అవలంబిస్తున్నారో తెలియదు. కానీ నేను తెలంగాణ డీజీపీకి కానీ, ఆంధ్రప్రదేశ్ డీజీపీకి కానీ ఈ మీడియా వారి ద్వారా ప్రత్యేకంగా విన్నవించుకుంటా ఉన్నాను. దళిత ఎస్సీ ఎస్టీ వర్గాల మీద 65% కేసులు ఇప్పటికి బుక్ అయి ఉన్నాయి. ఒక్క వీళ్ళ మీదే ఎందుకు అవుతున్నాయి? వీళ్ళు పేదరికాన్ని ఆసరాగా తీసుకొని చట్టాన్ని ధిక్కరిస్తూ స్వబుద్ధితో దురుద్దేశంతో ఉద్యమకారుల మీద, మా ఎస్సీ ఎస్టీ వర్గాల మీద అక్రమ కేసులు పెడతా ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి నేను మీడియా ద్వారా విన్నవించుకుంటా ఉన్నాను. ఈ రాష్ట్ర డీజీపీ గారికి కానీ, ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారికి కానీ, పోలీస్ అధికారులకు కానీ ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మా మీద ఏదైనా మీకు అనుమానం ఉంటే పిలిచి మమ్మల్ని సంప్రదించండి. ఎప్పుడైనా మేము మీకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మేము రాజ్యాంగ వ్యతిరేక శక్తులం కాదు. చట్టబద్ధమైనటువంటి రాజ్యాంగపరమైనటువంటి ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్లి ఈ దేశంలో సామాజిక అసమానతలు, రుగ్మతలు తొలగించుకునేందుకే ఈ ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ల కలపత్రాన్ని మేము ప్రజల ముందుకు తీసుకొస్తున్నామని పోలీసు వారికి తెలియజేస్తూ మరోసారి దయించి మా పట్ల ఏదైనా మీకు అనుమానం ఉంటే మమ్మల్ని పిలిచి సంప్రదించండి. అంతేగాని మా మీద అక్రమ కేసులు పెట్టవద్దని చెప్పేసి ఈ సందర్భంగా నేను సభాముఖం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిని, అదేవిధంగా ఈ కార్యక్రమానికి సభా అధ్యక్షత నిర్వహిస్తున్న సోషలిస్టు కూటమి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ సింగం శ్రీనివాసులు గారికి, ఈ కార్యక్రమానికి వచ్చిన అదేవిధంగా మన సినీ పరిశ్రమ ట్రేడ్ యూనియన్ కార్యదర్శి రాజు గారికి, ఈ కార్యక్రమానికి వచ్చిన వివిధ పార్టీల ప్రజా సంఘాల నాయకులకు, విద్యార్థి సంఘాల నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ నెల 19న సూర్యాలోక్ కాంప్లెక్స్ లో ఆగస్టు 19న సోషలిస్టు కూటమి తెలంగాణ అన్ని జిల్లాల నుంచి ప్రతినిధుల సభ నిర్వహిస్తున్నాం. వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామికవాదులు, కమ్యూనిస్టులు, సోషలిస్టులు, పెద్ద ఎత్తున అంబేద్కరిస్టులు సూర్యాలోక్ కాంప్లెక్స్ కు ఈ యొక్క ప్రతినిధుల సభకు హాజరవుతున్నారు. ఆ విషయాన్ని కూడా ఈ రోజు ప్రెస్ క్లబ్ లో మేము ప్రస్తావిస్తూ మా యొక్క ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లకై పోరుబాట కరపత్రం రిలీజ్ చేసినాం. అదేవిధంగా ప్రైవేట్ రంగంలో ఇవాళ రిజర్వేషన్లు కావాల్సిందే. ఎందుకంటే ఈ దేశంలో సంపద కొంతమంది చేతుల్లోనే ఉంటూ ఈ సంపదను దోచుకుంటూ వాళ్ళ విలాసమైన జీవితాలు గడుపుతున్నారు. జనాభా లేని
కులాలు ఈరోజు అన్ని రకాల రాజభోగాలు అనుభవిస్తున్నారు. మరి మనం స్వాతంత్ర భారతదేశంలో 78 ఏళ్ళైనా ఇంకా మనం కూడుకు గూడుకు గుడ్డకు అన్నిటికీ వెనుకబడి అనేక రకాల వివక్షతను కొనసాగిస్తూ ఈ దేశంలో పేదరికం విపరీతంగా ఉన్నది. అందుకే ప్రైవేట్ రంగం విస్తరిస్తుంది. ప్రైవేట్ రంగంలో ఖచ్చితంగా రిజర్వేషన్లు కావాల్సిందే అని మేము దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని చేపట్టాం. ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున సామాజిక విప్లవ అభివందనాలు తెలియజేసుకుంటున్నాం.